విశాఖలో భానుడు నిప్పుల వర్షాన్ని కురిపిస్తున్నాడు. నిన్నటి నుంచి విపరీతమైన వేడితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 10 నిమిషాలు బయట నిలబడితే చాలు చెమటతో తడిసి ముద్దవుతున్నారు. ఇప్పుడే ఎండల తీవ్రత ఇలా ఉంటే రానున్న ఏప్రిల్ మే నెలలో ఇంకెలా ఉండబోతుందని హడలిపోతున్నారు. విశాఖలో ఉష్ణోగ్రతలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. కొలిమిలా మారింది. ఉదయం 8 గంటల నుంచే భానుడు నిప్పులు వర్షాన్ని కురిపిస్తున్నట్టు దీంతో విశాఖ నగరవాసులంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ రోజు గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత వారం రోజుల నుంచి కూడా క్రమంగా 2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. రానున్న ఏప్రిల్ మే నెలలో విపరీతమైన వడగాలతో కూడినటువంటి వాతావరణం ఇక విశాఖ నగరంలో చూడబోతున్నాం. దాంతోపాటు కోస్టల్ ఏరియా కావడంతో బీచ్ తీరం కావడంతో ఇంకా తేమ ఎక్కువగా ఉంటుంది. 40 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ అదనంగా 3-4 డిగ్రీలు వేడి ఉన్నట్టు కూడా అది కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి వేళల్లో కూడా సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విపరీతమైనటువంటి ఉక్కపోతతో ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మరి విశాఖలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయనేది నగరవాసులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎలా ఉన్నాయి గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది ఎండలు మనం చూస్తున్నాం కదా, మొత్తం 10 నిమిషాల్లోనే మొత్తం చెమటలు వచ్చేస్తున్నాయి. ఎలా ఉన్నాయి వాతావరణం? ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి. గత 3 రోజులుగా చాలా తీవ్రంగా ఎండ, ఇంట్లోంచి బయట రాలేకపోతున్నాం. మరి ఇంట్లో ఉండే వాళ్ళకి ఎలా ఉంటే మరి బయట పనిచేసే వాళ్ళ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకరోజు పని చేస్తే 3 రోజులు పడుకునే టైప్ అయిపోతుంది. ఈ ఎండకి చాలా పరిస్థితి బాగోలేదు. కొద్దిగా చలివేందులు ఇలాంటివి ఏమైనా అవకాశాలు కల్పిస్తే ఏమైనా వీధికే కానీ రోడ్డుకే కానీ ఏమైనా చేస్తే మంచి పని బాగుంటుందని ఆశిస్తున్నాం. ఇది ప్రస్తుతం అయితే మరి కొంతమంది ఉన్నారు. ఎలా ఉందన్న గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి? చాలా వేడిగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. ఉష్ణోగ్రతలు చాలా వేడిగా ఉన్నాయి, అస్సలు బాగాలేదు. రాత్రి వేళ కొద్దిగా పర్లేదు కానీ నైట్ మార్నింగ్ అంతా చాలా వేడిగా ఉంటుంది, చాలా ఓవర్ వేడి. ఎలా ఉందన్న బిజినెస్? గత వారం రోజుల నుంచి కూడా టెంపరేచర్ పెరుగుతుంది, ఏంటి పరిస్థితి? ఎండ వారం రోజుల నుంచి బాగా ఎక్కువ ఉంది, చెమటలు పడేస్తున్నాం. ఉదయం 7 నుంచి ఎండ ఎక్కువ ఉంది, పగలు కూడా వ్యాపారం అవ్వట్లేదు. ఎండ ఎక్కువ వల్ల బయటకు ఎవరు రావట్లేదు. ఎండ చాలా ఎక్కువ ఉంది. బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? వాటర్ బాటిల్ తీసుకోవాలి, మజ్జిగ తీసుకోవాలి. ఇలా ఎక్కడైనా వాటర్ మెలాన్ ఎక్కడైనా తింటే కూల్ వస్తువులు తింటే మంచిది. ఏదైతే ఫిబ్రవరి నెల నుంచే విపరీతమైనటువంటి ఎండల తీవ్రత పెరిగింది, దీంతో ఏదైతే శీతల పానీయాలతో పాటు ఇటు వాటర్ మెలాన్ వీటికి కూడా బాగా డిమాండ్ పెరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా బయటకు వచ్చేటప్పుడు డిహైడ్రేషన్ అవ్వకుండా వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. కర్బూజా లాంటివి ఏవి కూడా తీసుకోవడం వల్ల చాలా వరకు ఎండ నుండి ఉపశమనం పొందేందుకు కూడా ప్రజలంతా కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు వీళ్ళంతా కూడా బయటకు వచ్చేటప్పుడు ఎండలకి ఏమాత్రం తట్టుకోలేదు. ఎందుకంటే సగటు ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఆ వేడి వడగాళ్ళు కూడా మనకి ఉక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాటర్ మెలాన్స్ కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అధికారులు అదే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎక్కడికెక్కడ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి చలివేంద్రాలను అదేవిధంగా స్కూల్ పిల్లలు వీళ్ళందరూ విడిచిపెట్టేటప్పుడు వాళ్ళకి ఎక్కువగా వాటర్ కంటెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఎండకి తట్టుకోలేని శక్తి కూడా వాళ్ళకి ఉండదు. విపరీతమైన వడగాళ్ళు వీస్తున్న నేపథ్యంలో వాటికి తగ్గ అన్ని చర్యలు కూడా తీసుకోవాలి. లేదంటే మాత్రం ఎండకి వడగాల్పుల దెబ్బకి వడదెబ్బ కూడా పాలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడే ఎలా ఉందంటే రానున్న ఏప్రిల్ మే నెలలో కూడా విపరీతమైనటువంటి ఎండలు ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.